గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, దడ కాల్చి పడేసిర్రు, ఒక గన్ ఫైర్ అయింది అన్నది ఒక టాక్ సార్. మీకేమనిపించింది సార్? చాలామంది పత్రికలు, మీడియా ప్రపంచము, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు చాలామంది ఎటు వేయండు, ఏ త్వరలో అన్నాడు, ఆ పిచ్చి పిచ్చి కూతలు కూసారు. ఏమవుతుంది అసెంబ్లీకి వస్తే ఏమవుతుంది, అసెంబ్లీకి ఎందుకు రారు, కేసీఆర్ ఎందుకు రారు, ప్రతిపక్ష నాయకుడు కదా రారు అనేది ఒకటి సార్. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనే పదం కూడా ఎక్కడ కూడా వాడలేదు. అంటే అదే పెద్ద సముద్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. ఫార్మాసిటీ అని మేం పెడితే దాన్ని ఏదో చేసి ఇంకేదో చేసి దాన్ని ఏదో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రమే ఇదంతా. అటువైపు దాదాపు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, లేకపోతే వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ విపరీతమైన భూములు ఉన్నాయి అక్కడ. కొన్ని టైమ్స్ అయితే అసలు కాల్ కూడా మాట్లాడినరు, మోడీ గారే కాల్ చేసిరు కేసీఆర్ గారికి అనేది చర్చ సార్. నిజంగా కాల్ వచ్చిందా? నాకు కాల్ వచ్చింది. నాకు వస్తే నేను చెప్తున్నాను, నాకు రాలేదు కదా. కేసీఆర్కి వచ్చిందా రాలేదని నేను చెప్పలేను కదా. యూటీ కాబోతోంది హైదరాబాద్, ఎట్టి పరిస్థితిలో కాదు. దట్ ఈస్ ఫాల్స్ అలిగేషన్. ఆ ఎన్నికల్లో ఓడిపోయింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత బాగా ఎట్లా పర్ఫామ్ చేయగలిగింది? అసలు రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసిన వాళ్ళు బీసీల కోసం ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? 10 years అధికారంలో ఉన్నారు సార్, అంటే ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత 10 years ముఖ్యమంత్రి సార్. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రివ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సార్. ప్రజలు మనం 2000 ఇస్తే వాడు 4000 ఇస్తా అన్నాడు, మనం 10,000 రైతు బంధు ఇస్తా అంటే 15,000 ఇస్తా అన్నాడు. మనతో పాటు ఉన్నారు ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే. ఎట్లా సార్? ఎస్ సార్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి వాళ్ళు అందరూ లీడర్స్కి ఒక జోష్ కనిపిస్తోంది సార్. నిన్న ఎస్ బయటకు వచ్చి మాట్లాడడం, దట్టు అంటే ఓన్లీ లీడర్స్తోనే మాట్లాడతారని అనుకున్నారు సార్. ప్రెస్ మీట్ ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, దడ కాల్చి పడేసిర్రు, ఒక గన్ ఫైర్ అయింది అన్నది ఒక టాక్ సార్. మీకేమనిపించింది సార్? అంటే నార్మల్గా ఈజ్ ఏ సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. మీరు ఒక పార్టీని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రతిరోజు నిత్యము ప్రతి సమస్య పైన స్పందించవలసినటువంటి అవసరం ఉండదు ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి. తదనంతరము ప్రతిరోజు గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పట్ల మాలాంటి నాయకులు, మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు మేము రోజు స్పందిస్తూనే ఉన్నాం ప్రజా సమస్యల పైన. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానివ్వండి, తర్వాత మిగతా సీనియర్ శాసనసభ్యులు. అయితే ఒక పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ప్రవర్తించారు గత 2 సంవత్సరాలు, 2 years. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి చాలామంది శాసనసభ్యులు ఓడిపోయారు. కాబట్టి ప్రజల తీర్పును గౌరవించారు గత 2 సంవత్సరాల కేసీఆర్ గారి మౌనం. చాలామంది పత్రికలు, మీడియా ప్రపంచము, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు చాలామంది ఎటు వేయండు, ఏ త్వరలో అన్నాడు, ఆ పిచ్చి పిచ్చి కూతలు కూసారు. కానీ కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంలో పట్ల ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రవర్తించారు గత 2 సంవత్సరాలు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ నుండి, వారి ఇంటి నుండి కానీ ఎక్కడ నుండి కానీ నిత్యం వారు వాటిని చూశారు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పిచ్చారు. టీఆర్ఎస్ అంటే మా బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాబట్టి చూసాము 2 సంవత్సరాల కాలం లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి 4 మాసాల తర్వాత 2024 ఏప్రిల్లో. అప్పుడు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కూడా మేము ఆశించిన రీతిలో మాకు గెలవలేదు, మేము ఒకటి కూడా గెలవలేదు పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు. తర్వాత ఎన్నికలు ఒక బై ఎలక్షన్స్ వచ్చినాయి, మా పార్టీ నాయకులు కొట్లాడారు. కాబట్టి నిన్న కేసీఆర్ గారు మా కార్యవర్గ సమావేశము
తర్వాత శాసనసభ పక్షం, పార్లమెంట్ పక్ష నాయకులతో వారు మాట్లాడింది మరి తెలంగాణలో అతి ముఖ్యమైన నదులు 2 జీవన నదులు కాకపోయినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పెద్ద నదులు కృష్ణా నది, గోదావరి నది. మరి ఈ 2 నదులపైన మరి మన వాటా గురించి వెళ్ళి ఈరోజు ఒక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నడుస్తున్నది. అదేవిధంగా గోదావరి నదీ జలాలను పోలవరం ప్రాజెక్టు నుండి ఎక్కడికో నల్లమల్ల అడవుల్లోకి తీసుకెళ్తున్నారు. వీటన్నిటిపైన స్పందించవలసిన రీతిలో స్పందించలేదు కాబట్టి ఒక కార్యరూపం దాల్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత మా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిన్న కేసీఆర్ గారు బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యం లోపట 2 సంవత్సరాల సమయం ఇచ్చినాము. మీరు ఘోరంగా నిన్న కేంద్ర ప్రభుత్వము డిపిఆర్ కృష్ణా నది పైన మనం కడుతున్నటువంటి ప్రాజెక్టుల పైన మరి తిరిగి పంపించడము, మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకు పరిమితమై ఒక లేఖ రాయడము, ఇవన్నీ రేపు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం పరిపాలించదు కదా. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎల్లకాలం పరిపాలించలేదు కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అట్లా రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయి మళ్ళీ వచ్చేటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు మాలాంటి పార్టీ మరి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో దీనికి చైతన్యం పరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి నేను కేసీఆర్ గారు చాలా లోతుగా 3 గంటల పాటు మేము చర్చించినాం. తదనంతరం వారు పత్రికా విలేకరుల సమావేశాలు చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. 2 years చాలా ఎక్కువ లాంగ్ టైం కాలేదా సార్? అంటే 1 సంవత్సరం సరిపోకపోతుండేనా? ఎందుకంటే డ్యామేజ్ అవుతూ పోతుంటే చూస్తూ ఊరుకున్నారనేది కూడా మీ పైన విమర్శ ఉండే. లేదు, మేము ప్రతి సమస్య పైన శాసనసభలో మా హరీష్ గారు చాలా స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మమ్మల్ని బదనాం చేయాలంటే ప్రతి సమస్య పైన మా వాళ్ళు మాట్లాడారు. శాసనసభలో చాలామంది శాసనసభలో ప్రస్తావించడం జరిగింది, బయట కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ లాంటి మాజీ శాసనసభ్యులు, అటు శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత మధుసూరాచారి గారు బీసీ సమస్యలపైన చాలా పెద్ద ఎత్తున వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఒక బాధ్యతయుతమైన పార్టీగా మా సమస్యలన్నీ కూడా తీసుకొని పనిచేసాం మేము. కాబట్టి కేసీఆర్ గారే రాలేదు అని అనే వాళ్ళకి నేను జవాబు చెప్పినాను. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వారు ప్రస్తావిస్తున్నారు ఈ సమస్యల్ని. ఏమవుతుంది అసెంబ్లీకి వస్తే? ఏమవుతుంది? అసెంబ్లీకి ఎందుకు రారు? కేసీఆర్ ఎందుకు రారు? ప్రతిపక్ష నాయకుడు కదా రారు అనేది ఒకటి సార్. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనే పదం కూడా ఎక్కడ కూడా వాడలేదు. అంటే ఇష్టం ఉండకనా లేకపోతే నా స్థాయికి సరిపోడనా ఏంటి సార్ రీజన్? చూడండి, నా స్థాయికి సరిపోడని చెప్పి ఎవరు అనకూడదు. అట్లా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా అట్లా అనుకోరు, ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. ఒక బాధ్యతయుతమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ గెలిచారు, అతను ముఖ్యమంత్రి చేసినప్పుడు చాలా గౌరవంగా కేసీఆర్ గారు ప్రస్తావించారు చాలా సమస్యలు. నిన్న ఒక రేవంత్ రెడ్డి ఎందుకని అసలు కాంగ్రెస్ పార్టీనే ఒక అధికారంలో ఉన్న పార్టీ పైనే విరుచుకోబడ్డారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదే పెద్ద సముద్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ఇదే రాష్ట్రంలో. చూడలేదా మనం? కాంగ్రెస్ పార్టీ 4-3 ముఖ్యమంత్రులు మార్చకపోతే అది కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో. ప్రతి రాష్ట్రంలో 5 సంవత్సరాల అధికారం వస్తే 2 ఏళ్లకు 3 ఏళ్లకు మార్చే. ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది? రోజు కర్ణాటకలో పరిపాలన జరుగుతుందా? సిద్ధిరామయ్యన లేదా డికే శివకుమార్ అనే జరుగుతుంది. మన దగ్గర చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆంజనేయులు, భవన వెంకటరాములు ఎంతమంది మార్చుతారు? కాబట్టి రేవంత్ రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని ఒకరు విమర్శించడంలో మాకు పెద్ద లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో పార్టీని విమర్శించడానికి కేసీఆర్ గారు ఒక మెసేజ్ ఇచ్చింది. రేపు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి, ఇంకొక ఆయన ఎవరైనా రావచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో అది మన డబ్బాలకి వెళ్ళి గేమ్ చిట్టి తీస్తారు కదా, అట్లాంటి గేమ్ అది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి ఉత్తరాలు. కాబట్టి ఎవడొచ్చాడో ఎప్పుడు వస్తాడో ఏం తెలియదు మనకి. నేను కార్గే వచ్చి ఇవాళ పత్రికలు చూసిన, కార్గే వచ్చి అన్నాడు ఇంకా మీరే పరిష్కరించండి అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇచ్చిపోయింది ఇక్కడ ఇంకా మారుతుంది అన్నట్టు కర్ణాటకలో. ఇవాళ పేపర్లో వచ్చింది కదా. సో కాంగ్రెస్ పార్టీనే అటాక్ చేశాడు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అటాక్ చేశారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి పరిచిన చూపు చూడాలని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి పెద్దగా చూడాలని కూడా కేసీఆర్ అనుకోవడం లేదు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీని
వాళ్ళ పరిపాలన మనం విమర్శించడం జరిగింది. యా, నేను వస్తున్నా తోలు తీస్తా అనేదాన్ని బాగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసారు సార్. అంటే మీ మీద కూడా ఎదురు ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. తప్పేముందండి, వాళ్ళు చేయకపోతేనే తప్పు, వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేస్తేనే చర్చ జరుగుతుంది కదా. ఇలా నేను పాలసీ విజన్ 2047 పాలసీ తీసిండు. అవును, రైజింగ్ తెలంగాణ 2047 అని చెప్తున్నాడు. దాంట్లో ప్యూరు రేర్ అని ఒక పాలసీ తీసుకొచ్చాడు. దానిపైన మేము చర్చ పెడుతున్నాం. నేను మొన్న ఒక ప్రముఖ తెలుగు పత్రికలో, మళ్ళీ ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రికలో నేను వ్యాసం రాయడం జరిగింది. అంటే ఆ పాలసీ తప్పు, అట్లా చర్చ పెట్టాలి కదా మేము మాలాంటి. యా, అంటే అసలు రైజింగ్ 2047 ఏంది, నాశనం చేసుకుంటా పోతున్నారు కదా మీరు, మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. 4th సిటీ ఏంది, తొక్కలో సిటీ, అదో సిటీయా, ఫార్మా సిటీ అని మేం పెడితే దాన్ని ఏదో చేసి ఇంకేదో చేసి దాన్ని ఏదో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రమే ఇదంతా అన్నటువంటి మాట చెప్పారు సార్ నిన్న. ఇప్పుడు మేము కాదు, ప్రజలు అంటున్నారు. అటువైపు దాదాపు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, లేకపోతే వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ విపరీతమైన భూములు ఉన్నాయి అక్కడ. ఇది ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అటు ఒక ఫిలిప్ ఈడ అక్కడ ఒక కొత్త సిటీ వస్తుందంటే మరి ధరలు పెరగడానికి ఆలోచన అనేది సర్వత్రా అనుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీలో తక్కువ మాట్లాడుతున్నాం మేము. ప్రజాక్షేత్రం లోపల రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానివ్వండి, లేకపోతే ఆ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ విజన్ వాళ్ళకి ఒకటి అర్థం కావాలి. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే అని ఒక సామెత మనం చిన్న ప్రజలు చదువుకుంటున్నాం. నగరాలు ఒక రోజులో అభివృద్ధి కావు. ఇలా హైదరాబాదులో మీరు మనం పైకి వెళ్ళి చూస్తే, ఒక హెలికాప్టర్కి లేదా విమానంలో చూస్తే రింగ్ రోడ్ లోపట్నే ఇంకా 30-40% ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఉన్నది. అది పెరగడానికే ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఎక్కడో పోయి ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? మీరు ఒక్కసారి హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇట్లా లేస్తే చూస్తే ఏర్పడుతుంది. ఈ రింగ్ రోడ్ లోపల ఇంకా 40% స్పేస్ ఖాళీగా ఉన్నది. కాబట్టి ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అవుతుంది అని వారు చెప్పినా ఎవరు చెప్పినా ప్రజలు అంత రెడ్డోళ్ళు కాదు. కాకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేతులు కాల్చుకుంటారు. సిటీ ఎప్పుడు విస్తరిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ పక్కకి గాంధీనగర్ అనేది సిటీని క్యాపిటల్ సిటీ కట్టారు. 30-40 ఏళ్ళ కింద కట్టారు. రాత్రి 5 తర్వాత అన్ని తాళాలు వేసుకొని మళ్ళీ అహ్మదాబాద్కి వస్తాం. ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది అహ్మదాబాద్కి గాంధీనగర్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్? గాంధీనగర్. గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్. ఒక దూరం ఉంటుంది. ఇట్లా ఫ్యూచర్ సిటీ లాగా హైదరాబాద్కి ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో అంత దూరం కట్టిర్రు. అప్పుడు ఒక 40 ఏళ్ళ కింద కట్టిర్రు. క్యాపిటల్ సిటీ. గవర్నర్ ఒక్కడే ఉంటాడు పాపం రాత్రిపూట. మంత్రులు కూడా ఎవడు ఉన్నాడు, మంత్రులు ఇళ్ళల్లో ఎవడున్నాడు, సెక్రటరీ ఎవడున్నాడు. సాయంకాలం అయిందంటే నిర్మాషం. ఇది గాంధీనగర్. కాబట్టి సిటీలు విస్తరించాలి. మేము చిన్నతనంలో చూసిన హైదరాబాదు, మేము మా మామయ్య పెద్ద మామయ్య మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము 70s మేము ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటే బంజారా హిల్స్ పోవాలంటే బంజారా హిల్స్ అంటే ఒక పెద్ద కార్యక్రమం ఉండేది బంజారా హిల్స్ పోయి చూడాలంటే. మాసప్ ట్యాంక్ తర్వాత ఇప్పుడు మనిషి అవ్వకపోయేది. కానీ ఇలా విస్తరించింది. సిటీ ఎక్స్పాండ్ అవ్వకుండా పోవాలి, నువ్వు క్రియేట్ చేస్తాంటే కాదు. కాబట్టి అందుకే కేసీఆర్ గారు ఆ వ్యాఖ్యానం చేశారు. ప్రతిపక్ష పార్టీ హోదాని అంటే బీఆర్ఎస్ పార్టీ బ్యాలెన్స్ చేయలేకపోయింది కాబట్టి బీజేపీ ఎంటర్ కాబోతోంది అన్న భయంతోనే నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇదంతా కూడా పెట్టిండ్రు అనేది కూడా ఒక చర్చ సార్. ఇప్పుడు బీజేపీ ఈజ్ ఏ నేషనల్ పార్టీ కాబట్టి ఆ పార్టీని మనం తుడిచేస్తే పోతుందా? తెలంగాణలో ఉంటుంది కానీ ఎదగదు, అది అందరికీ తెలుసు. కాబట్టి బీజేపీ మాకు పోటీయే కాదు తెలంగాణలో. కాబట్టి ఆ సమస్య కాదు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మోడీ గారు ఉండాలని చెప్పి మొన్న పోయినసారి 4, ఈసారి 8 సీట్లు గెలిచారు. శాసనసభకు వచ్చేసరికి బీజేపీకి తెలంగాణలో పట అసలు చాలా కష్టం. ఏమో దృష్టి పెట్టిండు ఇప్పుడు మోడీ గారు దృష్టి పెట్టిండు. మోడీ గారు పెట్టకపోతేనే తప్పు కదా. వాళ్ళ ఇది ఒక పెద్ద రాష్ట్రము, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రము, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ
సమస్యను తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ 10 సంవత్సరాల ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ తెలంగాణలో పోటీ కాదు. కాకపోతే జాతీయ స్థాయిలో ఇవాళ పవర్ఫుల్ పార్టీ బీజేపీ పార్టీ. ఒక ఆల్టర్నేట్ పార్టీగా మిమ్మల్ని కలుపుకొని మీతో పాటు ఎదిగితే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసిరు కాబట్టి మొన్న మీ రాజ్యసభ ఎంపీలతోని కేసీఆర్ ఎట్లున్నారు బాగోగులు అడిగినరు అని కొన్ని టైమ్స్ అయితే అసలు కాల్ కూడా మాట్లాడినరు, మోడీ గారే కాల్ చేసిరు కేసీఆర్ గారికి అనేది చర్చ సార్. నిజంగా కాల్ వచ్చిందా? నాకు కాల్ వచ్చింది. నాకు వస్తే నేను చెప్తున్నాను, నాకు రాలేదు కదా. కేసీఆర్కి వచ్చిందా రాలేదని నేను చెప్పలేను కదా. వచ్చిందంటే కరెక్ట్ కాదు, రాలేదంటే కూడా కరెక్ట్ కాదు, నాకు తెలియదు. ఎందుకంటే హూఎవర్ రిసీవ్స్ ఇట్ హీ హ్యాస్ టు ఆన్సర్. కాబట్టి కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది, నా మొబైల్ నా దగ్గర ఉంటుంది. బహుశా మోడీ గారు ఆ విధంగా మాట్లాడిననేది మనం రాజకీయాలతో దాన్ని చూడొద్దు. బికాస్ మేము పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా, మేము మోడీ గారిని కలిసినప్పుడు కూడా వారు అడుగుదురు ఎట్లున్నాడు మీ లీడర్ ఎట్లున్నాడు అని ఫస్ట్ అడుగుదురు మేము పోయి రిప్రజెంటేషన్స్ చేస్తే. దెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ కదా కేసీఆర్ గారు. కాబట్టి దట్ ఇస్ వెరీ ఫార్మల్ గ్రీటింగ్స్. దాన్ని మనం రాజకీయ కోణంలో చూడకూడదు. కానీ ఒక అపవాదం మీ పైన ఉంది కదా సార్, ఎప్పుడు చూడు ఎలక్షన్ అనుకోండి లేకపోతే ఏదో ఒక సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇప్పుడు మోడీ గారు బాగోగులు అడిగేసరికి మళ్ళా ఏదో అవుతుంది అని ఒకటి, తర్వాత మోడీ గారు బాగోగులు అడిగినరో లేదో కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు అని ఇంకోటి సార్. ఇవి రెండు నడుస్తున్నాయి పెద్ద ఎత్తున. మరి మేము ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదండి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పనిచేసాం, ఒక బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అయితే బీజేపీ దగ్గరికి మేము వెళ్ళి కలవడం జరిగింది. ఎప్పుడు? తెలంగాణ ఉద్యమ కాలంలో పట సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి, ఆనాటి అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాం. అప్పుడు మేము చెప్పాం కదా, తెలంగాణ కోసం మేము ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక అంటరాని పార్టీగానో మేము ఏ పార్టీని చూడలేదు ఆ రోజులలో. ఇది తెలంగాణనే మా మొదటి సమస్య, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అందరినీ కలిసాం ఆ రోజు. దీనికి ఎందుకు బలం వచ్చిందంటే సార్, యాక్చువల్లీ బీజేపీకి ఇష్టం లేదు కాంగ్రెస్ని ఎట్లయినా రాకుండా చేయాలి, కాబట్టి ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారంటే మీరే ఉన్నారు కాబట్టి మీతో కలిస్తే అది పాసిబుల్ అవుతుంది అన్న ఒక ఆలోచన చేస్తుండ్రు అనేది. కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఏది జరుగుతుంది ఏది జరగదని చెప్పడం లేదు. అసలు సిపిఐ నుండి సిపిఎం పార్టీ పుట్టింది ఎందుకో తెలుసా మీకు? మీరు చిన్నపిల్లలు, నేను కూడా చిన్నవాడినే, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో కొంత నేను కలిసి పనిచేస్తాను కాబట్టి చెప్తున్నాను. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడము తప్పు అని సిపిఐ నుండి సిపిఎం చీలింది. మరి ఈరోజు సిపిఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు దేశవ్యాప్తంగా. అసలు ఆ పార్టీ పుట్టిన కారణమే కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టింది సిపిఎం, సిపిఐలోకి వెళ్ళి. మరి అదే సిపిఎం ఇవాళ బెంగాల్లో తమిళనాడులో పొత్తు పెట్టుకుంటుంది. సో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారా సార్? నేను చెప్పడం కాదు, ఈ భారత రాజకీయాలు చెప్పినాయి. మీకు తెలుసా, బీహార్లో 1967లో కమ్యూనిస్టులను జనసంఘం కలిసి పోటీ చేసినాయి. మన రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో బద్ధ శత్రువులు కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి మమ్మల్ని గ్రామీణ ప్రాంతాల్లో నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా గ్రామాల్లో పట కాంగ్రెస్ బీజేపీలు కలిసి పోటీ చేశారు. ఇదంతెందుకు, నా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ పోయింది, మధు యాస్కి గౌడ్ గారికి నిజామాబాద్లో డిపాజిట్ పోయింది. ఎందుకు పోయింది డిపాజిట్లు వాళ్ళకి? అప్పుడు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. 2018లో కేసీఆర్ బ్రహ్మాండంగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్కి మరి ఒక బలమైనటువంటి జవాబు చెప్పాలంటే మనము వీళ్ళిద్దరిని ఓడగొట్టాలి, వినోద్ కుమార్ని కవితను ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేశారు. దట్ ఈస్ హిస్టరీ. మీరు కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గంలో వెళ్ళి రేపు మీ కెమెరా పట్టుకొని తిరగండి. 2019లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఓటేసారు? ఇద్దరు డిపాజిట్లు పోయినాయి. పోతే పొన్నం ప్రభాకర్ అంత వీక్ నాయకుడు కాదు. ఆయన ఒకసారి ఎంపీ కరీంనగర్కి, ఆయన డిపాజిట్ పోయింది. మధు యాస్కి నిజామాబాద్ ఎంపీ, ఆయన డిపాజిట్ పోయింది. అంటే మేము ఎట్లా గెలవము, మనం గట్టిగా ఓట్లు వేయించుకుంటే టీఆర్ఎస్ గెలుస్తుంది, కాబట్టి మన ఓట్లన్నీ బీజేపీకి ఎత్తామని వేయించారు. సో
ఇంకా మీరే జవాబు చెప్పండి ఇంతమంది మీ ప్రశ్నకి. యూటీ కాబోతోంది, హైదరాబాద్ ని యూటీ ఎట్టి చేయబోతున్నారు. పరిస్థితుల్లో కాదు. దట్ ఈస్ ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కామెంట్. నిజంగా ఆంధ్ర నాయకుడు ఎవడు కూడా ప్రయత్నం చేస్తలేడు. చాలా తప్పు, అది జరగదు. అది ఊరికే మీడియా ప్రపంచం క్రియేట్ చేస్తున్నది, లేకపోతే కొంతమంది వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను టీవీ ఛానళ్ళలో. ఎట్టి పరిస్థితి హైదరాబాద్ యూటీ కాదు. కారణం ఏంటంటే హైదరాబాద్ను యూటీ చేయాలంటే ఫస్ట్ బాంబేని చేయాలి, కలకత్తాని చేయాలి, చెన్నైని చేయాలి, బెంగళూరుని చేయాలి, తర్వాత హైదరాబాద్ని చేయాలి. ఎందుకు ఛాన్స్ ఎందుకు లేదంటున్నారు? ఆ ఆలోచన ఎందుకు లేదంటున్నారు? కాదండి, ఫైనాన్స్ క్యాపిటల్ ఏది భారతదేశానికి? ముంబై, బాంబే, ముంబై. దాన్ని చేయాలి ఫస్ట్. మొత్తం దేశంలో హెవీ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నటువంటి సిటీ చెన్నై, దాన్ని చేయాలి. ఒకవేళ యూటీ చేస్తే నష్టమా సార్ మనకి? యూటీ చేస్తే చేయడానికి అవకాశాలు లేదు. ఉన్న యూటీలనే రాష్ట్రాలుగా మారుస్తారు. చాలామందికి రాజ్యాంగం తెలియదు. ఈ దేశంలో యూటీలన్నిటినీ ఢిల్లీ యూటీ ఉండే స్టేట్ని చేశారు, గోవా యూటీ ఉండే స్టేట్ చేశారు, పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి యూటీ ఉండే దాన్ని స్టేట్గా మార్చారు. ఇప్పుడు యూటీలు ఏమున్నాయండి? సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపు, సముద్రంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తప్పితే యూటీస్ ఏమున్నాయి? చండీగఢ్ ఉన్నది, అది ఎప్పుడో మన పంజాబ్కి ఇచ్చేసేసి హర్యానా వాళ్ళు వేరే రాష్ట్ర క్యాపిటల్ కట్టుకోండి, మీకు చండీగఢ్ను పంజాబ్కి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తున్నది. కాబట్టి మాట్లాడే వాళ్ళకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. సో అసలు పాసిబిలిటీ అనేదే లేదు. జస్ట్ ఏదో నేను చెప్తున్నా, ఉన్న యూటీలనే రాష్ట్రాలు చేస్తున్నారు కదా, అసలు ఛాన్సే లేదు. రైట్. ఇప్పుడున్న లడఖ్ను, జమ్మూ కాశ్మీర్ కూడా రోజు చెప్తాడు కదా ప్రధానమంత్రి అమిత్ షా, మేము వాటి రాష్ట్రాలుగా మార్చేస్తామని. కానీ అమిత్ షా 2022లో ఒక నివేదిక తయారు చేసుకున్నాడు, యూటీ చేస్తే హైదరాబాద్. నేను ఇంత మంచిగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, ఇది మీరు చూపియండి, ప్రజలకు చూపియండి, మీ విలేకరులు అందరూ చదవండి అని. నేను ఇంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత యూటీలో ఉన్న వాటన్నిటినీ రాష్ట్రాలుగా మార్చుకుంటూ పోతున్నాం మనం. మొన్న జమ్మూ కాశ్మీర్ బైఫర్కేట్ చేయడం గల కారణం ఏంటంటే ఆర్టికల్ 370 అక్కడ ఉన్నదాన్ని తీసేయడానికి. ఇప్పుడు ఆడ ఏం హామీ ఇస్తున్నారు? మిమ్మల్ని రాష్ట్రాలుగా మార్చుతున్నామని చెప్పి హామీ ఇచ్చారు మొన్న జరిగిన ఎన్నికల్లో కదా. సో ఉన్న యూటీలనే రాష్ట్రాలుగా మార్చేటప్పుడు రాష్ట్రాలను యూటీకి ఎట్లా మారుస్తారు? యా, మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు చాలా కష్టపడ్డారు సార్. కానీ లాస్ట్ మూమెంట్లో ఆ 1 వీక్ మీరు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ చేయాలో, అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే పోల్ మేనేజ్మెంట్లో ది బెస్ట్ సార్, చేయలేదు అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ అవుతుంది. దానివల్లే ఓడిపోయినారు సార్? కాదండి, నా పర్సనల్ వ్యూ అండి. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ అబ్బాయి స్ట్రాంగ్ క్యాండిడేట్. అబ్బాయి పైన ఎలాంటి వాళ్ళ తండ్రి పైన లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఉన్నటువంటి ఆరోపణలు అబ్బాయి పైన లేవు నాకు తెలిసే మందం. యాజ్ దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ. అతనికి టికెట్ ఇచ్చే రోజే నాకు చాలామంది నా మిత్రులు చెప్పారు, టఫ్ క్యాండిడేట్, ఆ అబ్బాయి కాక ఇంకెవరున్నా కూడా మీరు ఈజీగా గెలుస్తారని చెప్పారు నాకు. కాబట్టి ప్రజలతో ఆయన అక్కడ నిత్యం ఉన్న సంబంధాలు జరుగుతాయి. ఎన్నికలు కూడా అధికార పక్షం విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టినారు. తర్వాత 1 వీక్ మీరన్న సోకాల్డ్ పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళతో మేము పోటీ పడలేదు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒకసారి కేసీఆర్ వచ్చి చెప్పుంటే గెలిచేవాళ్ళు అనేది కూడా ఒక చర్చ సార్. ఇంకా అది కావచ్చు కాకపోవచ్చు, నేనైతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది. ఆ కాంగ్రెస్ ఆ క్యాండిడేట్ను వాళ్ళు చూస్ చేయడమే వాళ్ళు ఒక సక్సెస్ అయ్యారు స్ట్రాటజీ. ఓకే సార్, ఆ ఎన్నికల్లో ఓడిపోయినారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత బాగా ఎట్లా పర్ఫామ్ చేయగలిగినారు? యాక్చువల్లీ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద గొప్పగా విలేజ్లలో తిరిగి మీరు ఇట్లా చేయండి, ఆ హడావిడి కూడా ఏం చేయకుండానే మీ క్యాడర్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ 2 ఏళ్ళు కొద్దిగా పట్టించుకోలేదు వాళ్ళది అనేది కూడా ఒక చర్చ. అసలు రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? పెడతారు అనౌన్స్ చేసి వెనుకకు పోయాడు కదా. అవి గిట్ట ఎన్నికలు అయితే అసలు ఇలా అన్ని జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ గెలిచేది. 31 జిల్లా పరిషత్స్. ఇప్పుడు మెడ్చల్ తీసేశారు కాబట్టి హైదరాబాద్ తీశారు. 2 పోగా 33లో 2 పోతే 31. 31 జిల్లా పరిషత్తులు గులాబీ జెండా ఎగరేయబోతున్నది. అందుకోసం ఎన్నికలు పెట్టడాన్ని ఇప్పుడు జరగవా? జెడ్పీటీసీ ఎంపీటీసీ జరగవు. ఏదో బీసీ 42% అని చెప్పుకుంటే దాన్ని వాయిదా వేసుకుంటూ పోతాడు. పెట్టమని చెప్పండి, ఇమ్మీడియట్గా పెట్టమని చెప్పండి, గెలవరు. మొత్తం ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. కారు గుర్తు పైన గుద్దుతారు.
అందుకోసమే ఆయన మొదటి నుంచి ఏం చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, ఏకదం ప్లేట్ ఫిరాయించిండు, సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఆ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టిండు మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వము మన నిధులు, రూరల్ డెవలప్మెంట్ నిధుల్లో, పంచాయతీరాజ్ సిస్టంలో వచ్చే నిధులు 70% విలేజ్కి వెళ్తాయి, 20% మండల ప్రజా పరిషత్కి వెళ్తాయి, 10% జిల్లా పరిషత్కి వెళ్తాయి. కాబట్టి అట్లీస్ట్ 70% డబ్బులు నిధులు రావాలంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు కోసం ఆ ఎన్నికలు పెట్టిండు. అసలు ఈ 10 జిల్లా పరిషత్ 10% జిల్లా పరిషత్కి 20% మరి మండల ప్రజా పరిషత్కి వచ్చే నిధులు రాకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడైతే ఎన్నికలు పెట్టాలి. పెట్టమని చెప్పండి. ఇప్పుడు మీరు సవాల్ కూడా చేసినట్టున్నారు కదా, పెట్టండి అని. ఎగ్జాక్ట్లీ పార్టీ గుర్తు మీద పెడితే మీకు తెలుస్తుంది అనేది పెట్టడంటారా సార్? నో డౌట్. నా దృష్టిలో ఏదో పెట్టి కారణం పెట్టి కొంచెం వాయిదా ఇస్తాడు. ఓకే సార్, ఇమీడియట్గా పెట్టాడు. ఓకే, 42% రిజర్వేషన్ ఫర్ బీసీ సార్. ఏమనిపించింది అంటే వీళ్ళు తీసుకున్న లైన్, అఫ్ కోర్స్ మీరు కూడా మద్దతు తెలిపిండ్రు సార్. అది కాదమ్మా, ఇప్పుడు రిజర్వేషన్స్ పెరగాలి అనుకున్నప్పుడు ఆలోచనప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్ అడ్డు ఉన్నదమ్మా. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. నేనే 2-3 సార్లు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన, చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అని చెప్పినాను. బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీలు, లీడర్లు, బీసీ నాయకులు అందరూ వచ్చి మేమే కొట్లాడుతామని చెప్పి గ్రౌండ్లో ప్రజల దగ్గర ఆ టు విన్ ఓవర్ ఆ గ్లామర్ ఏది మేము బీసీ కోసం కొట్లాడుతున్నది చెప్పుకోవడానికి ఈ 2 రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. మేము మొదటి నుంచి చెప్తున్నాము. మేము అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచినప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారితో కలిసిపోయిన వాళ్ళలో నేను ఒకరిని. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, మీరే చూపినరి చూపిను అన్నాడు. దానికి ఓన్లీ రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్ని సవరణ చేయాలి. లేకపోతే చాలా జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇందిరా సహాని కాంచెలు మొదలు పెడితే మొన్నటి దాకా వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా అడ్డు ఉన్నాయి. కాబట్టి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు తెలుసుకుంటే 42% రిజర్వేషన్స్ వస్తాయండి. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, బీసీ ఆలోచన పరులు అది గ్రహించాలి. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మళ్ళీ రేపు పార్లమెంటు జనవరి 31 ఫిబ్రవరి 1st వీక్లో వస్తుంది కదా, మోడీ గారిని బిల్లు పెట్టమని చెప్పండి, రాహుల్ గారి మద్దతు అని చెప్పండి, ఇలా పొద్దున పెడితే మధ్యాహ్నం వరకు బీసీ రిజర్వేషన్లు వస్తాయి. మీరు మద్దతు తెలుపుతారా సార్? మీకున్నారు కదా 100%. మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఒక ధర్నా లాంటిది చేస్తే సరే. ఫస్ట్ ధర్నాలు కాదండి, బీజేపీకి కాంగ్రెస్కి ఇష్టం లేదు. ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ అమలు కూడా అంటే 50% కంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అయితే సీలింగ్ ఇచ్చిందో దాన్ని అధిగమించడానికి నేను చెప్తున్నాను, మీరు వినండి. ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 75 ఎమర్జెన్సీ పెట్టడానికి కారణమే అది. రాజనారాయణ్ ఎలక్షన్ పిటిషన్లో ఆయన గెలిచిండు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈమెను తీసేయండి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తెల్లారి వరకే రాజ్యాంగ సవరణ చేసి 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి రాష్ట్రపతి స్పీకర్కు ఏ విధంగా అయితే కోర్టుల తీర్పులు వాళ్ళ పైన వర్తించవని చెప్పి రాజ్యాంగంలో ఉంది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ పదం కూడా చూపించింది ఇందిరాగాంధీ. అంటే ఆ జడ్జిమెంట్ నాకు పనికి రాదని గంత పెద్ద సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ తీర్పు ఎప్పుడు వచ్చిందండి? 50% కంటే రిజర్వేషన్లు పెంచదని ఎప్పుడు వచ్చింది? 2011లో వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇచ్చింది. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరిది? సోనియామ్మని పరిపాలిస్తుంది. మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసిన వాళ్ళు బీసీల కోసం ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఈ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఇందిరాగాంధీ కోసమే రాజ్యాంగ సవరణ చేసుకున్నారు, మరి బీసీల కోసము ఓ చిన్న రాజ్యాంగ సవరణ మీరే అధికారం ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఉన్నా కానీ అప్పుడు మీరే అధికారం ఉన్నారు, ఎందుకు ప్రయత్నం చేయలేదు? పోనీ చేయలేదు. ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు బీజేపీని? మీరు చేయలేదు, బీజేపీ చేయడానికి సిద్ధంగా లేదు. బీజేపీ లోపల అగ్రవర్ణాల ఆధిపత్యం ఉంటుంది. ఉత్తర భారతదేశం లోపల బీజేపీ ఎవడు ఎలోనే చేయడు. బీజేపీ ఈజ్ హైలీ డామినేటెడ్ బై బ్రాహ్మణికల్ ఆర్డర్. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. కాబట్టి మోడీ పెట్టాడు, రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడు. సో ఇది ఓన్లీ అంటే రాజకీయం కోసం వాడుకునే. నేను అంటలేనండి. ఇప్పుడు కేసీఆర్ గారు మా పార్టీ గారు ఫస్ట్ టైం ఇండియాలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచు అని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేసి పంపించినాం. ఇప్పుడు పెండింగ్ ఉంది రాష్ట్రపతి ఆఫీస్లో.
బీసీల కోసం రిజల్యూషన్ చేసి పంపినాం మేము. జరిగినది ఇదివరకు తమిళనాడులో జరిగింది. 9th షెడ్యూల్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు వాళ్ళ చట్టాన్ని. 65% ఉంది కదా ఉంది అక్కడ. యా, తమిళనాడు. వాళ్ళు చేసుకున్నట్టు మనం చేసుకుందాము, మీరు అందరు కలిసి రండి అని చాలా టైమ్స్ మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పిన కదా ఇప్పుడు, అడగండి మీరు రేపు వెళ్ళి. ఈ 50% కంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో 50% కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2011లో వచ్చింది జడ్జిమెంట్, కర్ణాటకలో ఎన్నికలు పెట్టినప్పుడు వచ్చింది. మరి అప్పుడు కేంద్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఇంకా 3 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. 2011లో అయితే 2014 దాకా వాళ్ళే ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు? మరి తర్వాత బీజేపీ వచ్చింది. మోడీ గారు బీసీ అని చెప్పి బాగా చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. మరి ఎందుకు తీసుకొస్తుంది 10 ఏళ్ళ నుంచి వెళ్ళి? చిన్న సవరణ నేను చూసాను కదా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పొద్దున పెట్టిన సాయంకాలం వరకు బిల్ పాస్ అయిపోయింది. మరి వీళ్ళు కూడా బీసీలో పొద్దున పెడితే సాయంకాలం వరకు పాస్ అవుతుంది. కాబట్టి మోడీ రాహుల్ గాంధీ తలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి, వాళ్ళు తలుచుకోరు. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఓ మాట అంటున్నారు, రాజకీయాలలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అంటే నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు, రోజు నేను చచ్చిపోవాలని కోరుతున్నారు. ఇదేంది అసలు దిక్కుమాలింది, ఏ సభలో పోయినా కూడా నేను చచ్చిపోవాలని కోరుతున్నారు. బాగా కేసీఆర్ గారు హెల్త్ బాగుండదని ఎందుకు సరే లీకా, లేకపోతే నిజంగానే తనకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేజర్గా? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ సార్? మీరు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి. 2001లో మేము పార్టీ పెట్టినాం సార్, టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తారీఖున పెట్టాం. జూన్లో పత్రికలు వచ్చింది, కేసీఆర్ గారికి అనారోగ్యం, కేసీఆర్ గారు 11-12 గంటల వరకు కిందికి దిగడు, ఆయన లివర్ ఖరాబ్ అయిపోయింది, రేపు పొద్దున అమెరికా పోతాడు అని పెట్టి కొత్త పార్టీని తుంగలో తొక్కేయాలని చెప్పి కేసీఆర్ గారు ఉదయం 6 గంటలు లేచి ఇంకో 20 పేపర్లు చదువుకుంటూ కూర్చున్నది. ఒక హిందూ పేపర్ చదవాలంటే గంట టైం పడుతుంది. కేసీఆర్ గారు ది హిందూ అక్కడ మొదలు పెడితే కింద ప్రింటెడ్ అండ్ అనేదాకా చదువుతాడు పేపర్. లాస్ట్ పేజీలు ఉంటుంది కింద ఇప్పటికీ కూడా సార్, ఇప్పటికీ కూడా ఇప్పుడు అంత ఓపిక ఉండదు. నేను ఆ రోజు ముచ్చట చెప్తాను. 2001 ఓకే. సో అట్లా పాపం మీద కూర్చొని పేపర్లు చదువుతుండేది. సార్ చదివి ఆడ కింద పడైతే ఆ పేపర్లు మళ్ళీ మేము తీసుకున్నాం, మేము కూడా చదివినాం. అది అలవాటైంది మాకు కూడా 2-3 గంటల పేపర్లు చదువుడు. కాబట్టి ఈ ఆరోపణలు కొత్త కాదు, మేము నవ్వుకుంటాం. మేము ఢిల్లీలో ఉండేది అప్పుడు, మేము 5 ఎంపీలము. రోజు తిరిగి అన్ని 32 పార్టీల దగ్గర తిరిగి తెలంగాణ కోసం లేఖలు బీకలు తిరుగుతా అంటే ఇక్కడ అందరు తిట్టేది మమ్మల్ని. కేసీఆర్ ఎక్కడ వన్నాడు, ఏ పొక్కలా వన్నాడంటే, ఏం వినోద్ మనం ఎక్కడ వన్నామే అండ్ సార్ మనం ఢిల్లీలో ఉన్నాం, మనం ఏం పని చేస్తాను, పార్టీలో చుట్టూ తిరుగుతున్నాం, ఇవి మనకేం తెలుస్తుందా, పోనీ మనకి ఎట్లా ఉరుకుంటారు, మనకేం పాటు, మనం తెలంగాణ కోసం పని చేస్తాను అని మేమేమో నవ్వుకొని తృప్తి పడదు. పేపర్ చూద్దాం 11 గంటలకు వచ్చు ఢిల్లీకి పేపర్లు, అందరు తిడుదురు మమ్మల్ని, వీరు ఎక్కడ వన్నారు ఢిల్లీలో, తాక్కుంటా తినుకుంటా వన్నారు ఢిల్లీలో అని చెప్పి ఇక్కడ సోకాల్డ్ లీడర్స్ అందరు మా మీద విమర్శలు చేసేది. మేము చూసుకొని నవ్వుకునేది. మేము రోజు 10 గంటల కష్టపడి ఈ పార్టీ చుట్టూ ఆ పార్టీ చుట్టూ 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి లాబింగ్ చేసుకుంటా మేముంటే వీళ్ళు ఈడ తిట్టుకుంటుండేది. సో దిస్ ఈజ్ నాట్ న్యూ ఫర్ అస్. కేసీఆర్ గారి పైన కానీ మా పార్టీ పైన ఈ తిట్ల వర్షం అనేది మాకు తెలుసు, అది ఎప్పుడు ఉరుస్తుంది ఎప్పుడు పోతుంది అని కూడా మాకు తెలుసు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అయినా సరే ఇట్లాంటి వార్తలు అయితే అసలు హాస్పిటల్ కేసీఆర్ గారికి షుగర్ ఉన్నదండి, అది కొంచెం అప్పుడప్పుడు కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్ వేసుకున్నారు. ఇప్పుడు ఈజ్ పర్ఫెక్ట్, వారంతట వారే హెల్త్ ఎట్లా మేనేజ్మెంట్ చేయాలని చెప్పి తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలో కూడా కొంచెం సతమతం అవుతున్నారు, ఆయన మెంటల్లీ టార్చర్ అనుభవిస్తున్నారు అనేది ఒక చర్చ సార్. ఇంకో కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి, సమస్యలు లేని మనిషి అంటూ భూలోకంలో ఎవరు ఉండరు. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, సామాజిక సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. దాని పెద్ద కేసీఆర్ లాంటి నాయకుడు వాటిపైన సీరియస్గా హెల్త్ డిసార్డర్ అయింది అనేది పచ్చి అబద్ధం. 10 years అధికారంలో ఉన్నారు సార్, అంటే ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత 10 years ముఖ్యమంత్రి సార్. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రివ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సార్ ఏమన్నారు? ఏమన్నారా, ప్రజలు నిన్న కూడా చెప్పిండు కదండి, ఆ రోజు చెప్పింది నిన్న చెప్పిండ్రు. ఏది ప్రజలు మనం 2000 ఇస్తే వాడు 4000 ఇస్తా అన్నాడు, మనం 10,000 రైతు బంధు ఇస్తా అంటే 15,000 ఇస్తా అన్నాడు,
మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి, ఇప్పుడు మీరే కూడా లేడీ, ఒక ₹1,00,000 కట్ట అయినా పట్టుకుంటా, తులం బంగారం అయినా పట్టుకుంటా, మీరు ఏది ముట్టుకుంటారండి? నిజంగా చెప్పారు, ఫ్రాంక్ చెప్పారు, ఏది ముట్టుకుంటారు మీరు? బంగారమే ముట్టుకుంటారు మీరు. ఇప్పుడు ఈ ₹1,00,000కి తులం కంటే ఎక్కువ వస్తుంది బంగారం. మైండ్ ఇట్, ₹1,00,000 కట్టకు ఇక్కడ తులం ఎంత తులం ఇప్పుడు 1,20,000 1,30,000 అంటే ఆ టైంలో చేసిన టైంలో మాత్రం అంతే ఉంది. అంతే ఉండే 70,000 80,000 ఉండే. ₹1,00,000 కట్ట అయ్యి ఉండి తులం బంగారం పెడితే కూడా ఇది ముట్టుకోరు. ఎందుకంటే ఫ్యాషన్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఇండియా, అక్రాస్ ది గ్లోబ్. దట్ ఈస్ బికాస్ ఏ షైనింగ్ మెటల్. ఎవ్రీ ఉమెన్ వాంట్ టు వియర్ ఇట్, తప్పలేదు దాంట్లో. కాబట్టి అలాంటి దాని మీద సెంటిమెంట్ కొట్టిండు రేవంత్ రెడ్డి, తులం బంగారం. కాబట్టి ఒక కొంత పర్సెంటేజ్ ఉమెన్ అటు కూడా ఓటేశారు. ఎంత వేసినా కూడా ఎంత 1.8% ఓడిపోయాం మేము. కాబట్టి ఎలక్ట్రల్ పాలిటిక్స్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి, అట్లా జరిగినాయి, మేము ఓడిపోయినాం. ఇది ఆ రోజు చెప్పిండు కేసీఆర్, నిన్న చెప్పాడు. ఎస్ సార్, ఓడిపోయినా కొద్ది ఒక 3-4 మంత్స్ వరకు ఏం లేకుండే, కానీ ఆఫ్టర్ 4 or 5 months తర్వాత నుంచి ఈ ఎమ్మెల్యే ఆ పార్టీలకు వస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే ఆ పార్టీలకు వస్తున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు. వెరీ కామన్ అండి పాలిటిక్స్ లో. ఇప్పుడు అన్ఫార్చునేట్, ఇన్స్పైట్ ఆఫ్ 10th షెడ్యూల్ రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ గారు 1985లో తీసుకొచ్చారు. అది హర్యానాలో 1967 లోపల ఆయారాం గయారాం అనే ఒక సూక్తి ఉంది కదా, అది ఎందుకు పుట్టిందంటే ఆయన పేరు హీరాలాల్ రామ్ అనే ఎవరు ఉండే. ఆయన పొద్దునో పార్టీ, మధ్యాహ్నం పార్టీ, సాయంకాలం పార్టీ, రాత్రి పార్టీ, 4 పార్టీలు మార్చిండు ఒకటే రోజు. కాబట్టి ఆయారాం గయారాం అనేది ఆయన పేరు గయారాం, ఆయారాం గయారాం అని పుట్టింది. అట్లా వచ్చింది ఆ నానుడో సూక్తియో ఏదో. సో దాన్ని రాజీవ్ గాంధీ గారు దీన్ని వమ్ము చేయడానికి 1985లో చట్టం తీసుకొచ్చిండు. ఏది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో పెట్టిండ్రు. దాన్ని మెరుగు అయింది. ఈవెన్ మన వాజ్పేయి గారు కూడా మంచి అమెండ్మెంట్ చేసిండ్రు. అంతమంది 1/3 స్ప్లిట్ అయితే కూడా పార్టీ స్ప్లిట్ కింద ఉండే. వాజ్పేయి గారు దాన్ని 2/3గా మార్చారు. అంటే పెద్ద సంఖ్యలో పోతేనే పార్టీ మార్పిడి కింద రావడానికి ఎన్నో వచ్చినాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే స్పీకర్ల బిహేవియర్ యాటిట్యూడ్ మారింది. మోస్ట్ అన్ఫార్చునేట్. అది ఒక 20 సంవత్సరాల మారింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ, మా పార్టీ నుండి ఆ రోజు ఓ 10 మందిని గిట్లని రాజశేఖర రెడ్డి గారు గుంజుకున్నాడు. మేము పిటిషన్లు వేసాం. స్పీకర్ గారు ఇప్పుడు ఆ సురేశ్వర్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు సురేశ్వర్ రెడ్డి గారు స్పీకరు. వారు వాయిదాలు ఇచ్చుకుంటూ పోయి ఆఖరి రోజు వాళ్ళని సస్పెండ్ చేశాడు. పార్టీ మారడాన్ని చేశాడు. కానీ ఏం లాభం, అది డిలే చేశాడు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడున్న స్పీకర్లు ఏం చేస్తారు, అసలు పార్టీ మారలేదని తీర్పిస్తారు. సో స్పీకర్ అనేవాడు ఆ రోజుల్లో ఎట్లుండే అంటే, ఒకసారి స్పీకర్ అపాయింట్మెంట్ అయితే పార్టీకి రాజీనామా చేసేది. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ అయిన వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీకి రాజీనామా చేశాడు. జి నారాయణరావు గారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్పీకర్ అయితే తెల్లారే రాజీనామా చేశాడు, ఇండిపెండెంట్గా బిహేవియర్ చేశాడు. చాలామంది స్పీకర్లు గొప్ప ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేశారు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఈయన ఇచ్చిన తీర్పు ఎంత ఘోరమైన తీర్పు. అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇది యాంటీ డిఫెక్షన్ లా, శాసనసభ్యులు పార్టీ నిరోధక చట్టం. ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చంపేసేది. నిన్న గతంలో మీరు చేయలేదా అని అడుగుతున్నారు సార్. గతంలో మీరు కూడా విలీనమే చేసుకున్నారు కదా. వెరీ గుడ్, మంచి ప్రశ్న. విలీనం చేసుకోవచ్చు అనేది రాజ్యాంగంలో చెప్పింది. విలీనం చేసుకోవచ్చని, పార్టీ స్ప్లిట్ అయితే కలుపుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసింది పార్టీ స్ప్లిటే వస్తా అన్నారు, రండి మిమ్మల్ని అందరినీ ఎల్పీ పార్టీ మెర్జ్ చేసుకున్నాం. టీడీపీ వాళ్ళకి ఎట్లయింది, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది సార్. అంటే అది కూడా నేను సమర్థిస్తలేనమ్మా. ఒక రాజకీయ పార్టీ మీద గెలిచితే అదే పార్టీలో ఉండాలి, నువ్వు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి పోయిన పార్టీలకి. ఓ మంచి శాసనసభ్యుడు ఉంటే ఏం చేయాలి, నువ్వు గెలిచినవు, నీకు ఆ పార్టీ నచ్చలేదు, రాజీనామా చేయి, నువ్వు ఏ పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయి. అది నీ నిబద్ధత. మోస్ట్ అన్ఫార్చునేట్. బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు ఇప్పుడు అటు పోయినమని అన్నారు, మళ్ళీ ఇప్పుడు
లేదు మేము పోలేదు, మేము ఇళ్ళనే ఉన్నామని అన్నారు. మరి నిన్న మీటింగ్ వచ్చిరా సార్? మీటింగ్ ఎందుకు వస్తారమ్మ వాళ్ళు? అది మన రేవంత్ రెడ్డి గారు రచన, ఈయనే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు దాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చింది తీర్పది. ఫస్ట్ టైం ఏది పార్టీ మారినా కూడా మారలేదని చెప్తే అయిపోతాయి. ఇప్పుడు ఇవ్వబడి ఇంకా నేను చెప్తున్నా కానీ ఈయన తీర్పు ఇంకా పార్టీ ఇవ్వడి పడితే వాడు మారచ్చు, అన్లెస్ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి స్పీకర్ కూడా 4 వారాల్లో టైం పెట్టి, పాప సుప్రీంకోర్టు దాకా పోతే ఏమంటారు, వాళ్ళకి ఆదేశించే అధికారం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినాను కదండి, రాష్ట్రపతికి స్పీకర్కి ఇద్దరికి కోర్టులు ఇంటర్ఫిరెన్స్ వాళ్ళపైన ఉండదు, లెజిస్లేచర్ బికాస్ అల్టిమేట్లీ లెజిస్లేటివ్ బాడీస్ అవి. వాటికి నాయకత్వం వహించేటువంటి స్పీకరు రాష్ట్రపతి గవర్నర్ల పైన కోర్టులో ఆదేశించేటువంటి అధికారం ఈ సుప్రీంకోర్టు లేదు, హైకోర్టుకు లేదు. సూచనప్రాయంగా చెప్తున్నారు, చేయండి, తొందర చేయండి. ఎవడింటాడు? నువ్వు ఈ ఎక్కువ తక్కువ చెప్తానవు అని ఏం చేసాడు, ఆఖరిచాలి వీళ్ళు పార్టీ మారలేదు పో అని చెప్పేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తాను? ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయి, ఒక 2 అయితే ఖచ్చితంగా వస్తాయి అని అంటున్నారు సార్. 2 రావమ్మా, ఎందుకంటే కడియం శ్రీయర్ కూడా చెప్పిన కదా నేను పార్టీ మారలేదని. దానం నాగేందర్ ఇంత ఎందుకు ఆపుతున్నాడు ఈయన స్పీకర్ నాకు తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశాడు. అదైతే ఇక అది ఘోరమైన తప్పిదం స్పీకర్ది. అసలు ఫస్ట్ నువ్వు నిన్న కాదు గివిలా కాడు, ఈ స్పీకర్కి చిత్తశుద్ధి ఒక నిజమైనటువంటి ఒక రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్న స్పీకర్ అయితే హీ ఆట్ టు హ్యావ్ ఫస్ట్ దానం నాగేందర్ తీర్పిచ్చి ఈయన తీసేస్తున్నాని చెప్పి, ఇంకా నువ్వు ఈ 5గురిది ఏం చేసుకున్నా కూడా ఎవడు పట్టించుకోపో. ఇవాళ దొంగల్ని తీర్పిచ్చి ఇలా దానం నాగేందర్ని కాపాడుతాడు స్పీకర్. ఇప్పుడు 2 years తర్వాత కేసీఆర్ గారు సరే అందరు బయటకు వచ్చారు అనే దాని నుంచే నేను టేకప్ చేస్తాను సార్. సార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే కేసీఆర్ గారు జనాలలో తిరిగితే మీ పార్టీ ఇంకా బాగా బలోపేతం అవుతుంది. తిరగకపోతే ఏం చేస్తాడు కేసీఆర్? ఎప్పుడు తిరగాలి, ఎట్లా తిరగాలి అనేది మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. రోజు తిరుగుతామా? గాయ తిరుగుడు అంటారు, గాయ తిరుగుడు ఉండదు పల్లెటూళ్ళకి. గాయ తిరుగుడు అంటే ఏ ఉత్తుదు గాయ అది కాదు కదా. కేసీఆర్ ఈజ్ ఫంక్షనల్ ప్రెసిడెంట్. రోజు నిత్యం అందరు లీడర్లతో మాట్లాడుతుంటాడు, ఏం చేస్తారు, హీజ్ ఆన్ ది జాబ్ ఆల్రెడీ. ఏదైనా సెంటిమెంట్, ఏదైనా ఇమోషన్ని రగిల్చే ఆ తర్వాతనే బయటకు వస్తారు. ఆ నీటికి సంబంధించిన ఇష్యూని అందుకే టేకప్ చేశారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. తప్పేముండదు. ఇప్పుడు ఓ పొలిటికల్ పార్టీగా మా బాధ్యత కదా. సంథింగ్ వెంట్ రాంగ్, దాన్ని లేవనెత్తుతాం కదా, బాధ్యత. లేవనెత్తకపోతే తప్పు కేసీఆర్. అసలు వాళ్ళ చాలామందికి తెలియదండి. ఈ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, వాళ్ళ సెక్రటరీస్, అసలు మేము ఏం ప్రయత్నం చేసాం? అసలు ఇలా ట్రిబ్యునల్ ఎందుకు ఎక్స్టెండ్ అయింది? సెక్షన్ 3 కింద పిటిషన్ ఎవరేస్తాం? పెద్ద చరిత్ర అది. ఊరికే వాళ్ళు ఆ సెక్రటరీ వాడు ఇప్పుడు ఆయన పెట్టుకున్న అడ్వైజర్ వాడు ఆదిత్య దాస్ పచ్చి తెలంగాణ వ్యతిరేకి. ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మన గట్టే ప్రాజెక్టుల మీద ఆయన సంతకంతో అపోజ్ చేసినాడు. ఇవాళ తెలంగాణ స్టేట్కి ఇరిగేషన్ అడ్వైజర్. సిగ్గుపడాలి. ఇదే ఆదిత్య దాస్ మనకు అన్ని ఆబ్జెక్షన్స్ చెప్పిండు తెలంగాణకి. ఆయన లిఖితపూర్వక సంతకాలతో ఉన్నాయి. ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అడ్వైజర్. దీనికి జవాబు చెప్పమని చెప్పండి. ఇవాళ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ ఎవరంటే, గత 10 ఏళ్ళు తెలంగాణ ప్రాజెక్టులో అడ్డుపడి లిఖితపూర్వకంగా లేఖ రాసినటువంటి సెక్రటరీ. ఆయన మన దేవాజోల్ దగ్గర కట్టేటువంటి సమ్మక్క సారక్క ప్రాజెక్టును అపోజ్ చేసాడు, సీతమ్మ ప్రాజెక్టును అపోజ్ చేసాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ 50 TMCలను అపోజ్ చేసాడు. ఆయన సంతకంతో ఉన్నాయి. ఆయన తీసుకురారు. అసలు మీ టీవీ ఛానల్ నన్ను ఆయన కూర్చోబెట్టుండ్రి, నేను అడుగుతా ఒక్కొక్కటి. ఎందుకంటే ఆ రోజు నేను ఢిల్లీలో తిరిగిన, నేను సిడబ్ల్యూసి దగ్గర, ఇరిగేషన్ శాఖ మినిస్ట్రీకి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ దగ్గరికి. హీఈస్ ది పర్సన్ హూ అపోజ్ ఇట్. నేను తప్పు పడతలేను. ఆయన ఆ రాష్ట్రానికి సెక్రటరీ కాబట్టి అపోజ్ చేసాడు. ఇలా ఆయన వచ్చి నీకు అడ్వైజర్ అయింది రేవంత్ రెడ్డి. నాకు అర్థమవుతలేదు ఇది. ఇలా 45 TMC నీళ్ళు కూడా ఆయన రాసినట్టున్నాడు, ఈయన సంతకం పెట్టినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీటన్నిటి మీద సభలు ఉండబోతున్నాయి సార్. ఇంకా చూడండి మీరు, రేపు ఊరు పల్లె పాంప్లెట్లు, పోస్టర్లు.
ఉంటామా అండి మేము అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు కదా మాది. అధికారంలోకి వచ్చినాం వేరే విషయం. మేము ఎజిటేటర్స్. వాళ్ళకు పదవులు లేకపోతే చచ్చిపోతారు. మాకు పదవులు ఉంటే బరువు. మాలాంటి చాలామంది ఉన్నాం. మేము నోరు కట్టెత్తది. ఉంటే చూడరు మా కార్యకర్తలు, మా నాయకులు చీల్చి చెండాడతారు ఒక్కొక్క సమస్య పైన. ఉంటాం మేము వచ్చే 3 ఏళ్ళు ప్రజల పక్షం ఉంటాం. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే మేమేమి తప్పు పట్టాం. నేను అందుకే ప్యూరు రేరు వాడు కూడా చికాగోలో లేకపోతే ఇక్కడ లండన్లో కూర్చొని రాస్తే వీళ్ళు చదివినరు. అది ఎంత అన్సైంటిఫిక్. హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల క్యూరేట కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ. ఈ రింగ్ రోడ్డు నుండి 6R వారికి ప్యూర్ అట పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ. ఇంకా 6R నుంచి అవతల బార్డర్ ఉన్నంత అంటే మొత్తం 70% తెలంగాణ రూరల్ అట. అంటే ఇలా వరంగల్ను రూరల్ జమగట్టావు, కరీంనగర్ని రూరల్ అంటున్నావు, ఖమ్మంని రూరల్ అంటున్నావు, నిజామాబాద్ని రూరల్ అంటున్నావు, ఆదిలాబాద్ని రూరల్ అంటున్నావు, నల్గొండ రూరల్ అంటున్నావు, మహబూబ్ నగర్ను రూరల్ అంటున్నావు. నిజంగా అక్కడనే ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీళ్ళకి తెలివి తక్కువ. వాడు అక్కడ బొంబాయి చికాగోలో ఎక్కడో రాసినట్టున్నాడు కూర్చొని, ఏది కన్సల్టెంట్. అసలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? నల్గొండలో ఉన్నాయి, ఆదిలాబాద్లు ఉన్నాయి, కరీంనగర్లు ఉన్నాయి. కరెంట్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడున్నాయి? పాల్వంచ, మనుగూరు, భూపాలపల్లి, గోదావరికని, రామగుండం, మంచిర్యాల, మందమర్రి. బొగ్గు గనులు ఎక్కడున్నాయి? కొత్తగూడెం, సత్తుపల్లి, మనుగూరు, ఇల్లంద, భూపాలపల్లి, గోదావరికని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ వరకు బొగ్గు గనులు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంతకుముందు చెప్పిన మీకు ఆదిలాబాదు, కరీంనగరు, ఖమ్మంలో లేవు, మన నల్గొండలో. ఇవి సిమెంట్ ఫ్యాక్టరీలు. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్. వీటిని రూరల్ అంటివి. వాడు ఎక్కడో చికాగోలో కూర్చున్నాడో ఎక్కడ కూర్చున్నాడో వానికి ఏం తెలిసి ఈ తెలంగాణ బొమ్మ గీసిండ్రు, హైదరాబాద్ చుట్టూ డెవలప్ అయితే ఇది దీని పక్కకు ఇండస్ట్రీస్, దీని పక్కకు వ్యవసాయం అంటాడు. పిచ్చోంగి తెలియదు అసలు మొత్తం ఇండస్ట్రీస్ ఉన్నాయని రేర్లు ఉన్నాయి. ఎవడు మాట్లాడతలేరు రాజకీయ నాయకులు కూడా. నేను ఇప్పటికీ ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాసిన, ఇవాళ తెలంగాణ టుడేలో వ్యాసం రాసిన. మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఎవడు మాట్లాడతలేరు. ఐ మోస్ట్ అన్ఫార్చునేట్. చీల్చి చెండాడచ్చు. నీ పాలసీ ఏంది? ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. అసలు రేర్, నేను ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన కదా, రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ అని చిత్రీకరించాడు. ఇది 6R నుంచి బార్డర్ వరకు. అసలు అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అసలు అక్కడ గ్రోత్ కావాలి. అక్కడ నేను మన చైనా పోయినా, గ్రామీణ ప్రాంతం తిరిగినాం మేము. మన అశోక్ గారు, టంకశాల అశోక్ గారు, నేను, మన తెక్కలపల్లి రవీంద్రరావు గారు, ఎమ్మెల్సీ గారు, భిక్షం గారు అనేది స్విట్జర్లాండ్లో ఉంటారు. వారు అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్లో పనిచేసారు. వారు మేము అందరం కలిసిపోయినాం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఊర్లో ఇంటీరియర్ విలేజ్ పోయినాం. మా కారు మేము పోయినాం. పోయిన తర్వాత ఒక విలేజర్ మీకు ఎంత ఉండో 2 ఎకరాల వ్యవసాయం, అంతకంటే ఎక్కువ ఉండదు ఆడ. మరి 2 ఎకరాలు ఎట్లా బతుకుతారమ్మా మీరంటే ఇట్లా చూపించింది. అక్కడ దూరంలో ఇండస్ట్రీస్ ఒకటి, దాంట్లో నా పిల్లలు పని చేస్తారు, మళ్ళీ వస్తారు, వ్యవసాయం చేసుకుంటారు, అటు పోతారు, ఇటు వస్తారు, మేము మంచిగా బతుకుతున్నాం. దట్ షుడ్ బి ది ఎకానమీ. గ్రామీణ ప్రాంతాలని చెప్పి చిత్రీకరించి ఇంకా నువ్వు ఆడ ఏమి ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నావు, నీ ప్యూర్లో పెడతావు. అసలు ఉపాధి కల్పిస్తామని అంటారు, ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం. అది ఫాల్తు డాక్యుమెంట్. ఆ విజన్ 2047లో ఈ తెలంగాణని ప్యూరు రేర్ అనేటువంటి ఆలోచన విధానమే మంచిది కాదు. ఆ రేవంత్ రెడ్డికి పాపం చూసుకున్నాడో చూసుకోలేదో, వాడు ఏ ఐఏఎస్ ఆఫీసరో ఎవడు పెట్టిండో ఏం కథనో. బట్ నెక్స్ట్ వచ్చేది కూడా నేనే, నెక్స్ట్ సీఎం కూడా నేనే. ఇంకో ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఆశ లేకపోతే ఎట్లా అండి? లేదా నేను ఓడిపోతానని అంటాడు రేవంత్ రెడ్డి. నేను నెక్స్ట్ టైం నేను ఉండనంటే ఇప్పుడు వాడి ఇంట్లో కూడా వెళ్ళేవాడు. నేను నెక్స్ట్ టైం నేను సీఎం కాదంటే. కాబట్టి అట్లా ఎవరైనా ఓడిపోయిన చచ్చిపోయేటప్పుడు కూడా డాక్టర్ బతికిస్తానంటాడు తప్పితే, కానీ నువ్వు చచ్చిపోతావని చెప్తాడా పేషెంట్కి డాక్టర్? వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి. ఎస్.
ఎస్ సార్. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి లాస్ట్లీ సార్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? నిన్ననే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిర్రు, ఫస్ట్ కృష్ణా నది పైన 3 పబ్లిక్ మీటింగ్స్ ఉండబోతున్నాయి. యా, ఏది ఒకటి మహబూబ్ నగర్లో, ఒకటి రంగారెడ్డి జిల్లాలో, ఒకటి నల్గొండ జిల్లా లోపల బహిరంగ సభలు ఉంటాయి. ఈ లోపల మేము గ్రామాన మండలం లోపల కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తాం. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏంది, కృష్ణా నది మన నీళ్ళు ఎంత రావాలి, మన వాటా ఎంత రావాలి, దాని గురించి ప్రజలకి మీరు చైతన్యపరచం. తర్వాత నెక్స్ట్ గోదావరి పైన. సార్ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది కూడా ఒకటి నడుస్తుంది. జనగణన అయిపోయిన తర్వాత జమిలీ ఎన్నికలు వస్తాయి. 153 కాబోతున్నాయి నియోజకవర్గాలు. అవుతుందా సార్ ఈసారి? చూడండి, ఇప్పుడు ఫస్ట్ సెన్సస్ జనగణన జరుగుతున్నది, డిక్లేర్ అయిపోయింది. అవును, ఇప్పుడు 26లో స్టార్ట్ అయితే 27 వరకు కంప్లీట్ అయిపోతుంది. అది అయిన వెంటనే డిలిమిటేషన్ వస్తుంది. శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. కారణం ఏంటంటే ఇప్పటికే మనము రాజ్యాంగంలో ఏం చెప్పింది, 2026 తర్వాత జరిగేటువంటి సెన్సస్ తర్వాత, అంటే ఏదైతే మన జనాభా లెక్కలు పెడదామా అది కంప్లీట్ అయిన వెంటనే మీరు డీలిమిటేషన్ చేసుకోవాలని చెప్పి రాజ్యాంగం ఆల్రెడీ చెప్పింది. 2001లో ఆ రాజ్యాంగ సవరణ చేసుకున్నాం. కాబట్టి 2026 తర్వాత జరగబోయేటువంటి ఈ లెక్కలు ఎప్పుడైతే ప్రచురితం అవుతాయో వెంటనే డీలిమిటేషన్ వేయవలసి వస్తుంది. రాజ్యాంగం చెప్పింది అది. అయితే ఇప్పటికే మహిళా రిజర్వేషన్ 33% చట్టం అయిపోయింది, బిల్లు కాదు అది, చట్టం అయిపోయింది. రాష్ట్రపతి ముద్రేసిండ్రు. దాంట్లో ఏం చెప్పారు, సెక్షన్ 5లో ఏం చెప్పారు, ఇమీడియట్లీ ఆఫ్టర్ సెన్సస్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. దాన్ని ఎవడు ఆపేట, మోడీ కూడా ఆపలేడు దాన్ని. 33% మహిళలకి 33% రిజర్వేషన్ మోడీ గారు కూడా ఆపలేరు. ఎందుకంటే ఆల్రెడీ మోడీ గారు పార్లమెంట్లో, లోక్సభలో పాస్ చేయించుకున్నారు. రాజ్యసభలో సోనియా గాంధీ పాస్ చేయించారు, లోక్సభలో ఈయన పాస్ చేయించారు. కాబట్టి ఆ చట్టం అయిపోయింది అది. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలంటే 33% సీట్లు పెంచుతారు. ఇక ఉన్న వాటిలో ఇస్తే లొల్లులు అయితే అని చెప్పేసి 33% సీట్లు పెంచుతారు. కాబట్టి లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, శాసనసభ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు మీకు అందుకోసమే మోడీ గారు కొత్త బిల్డింగ్ అయితే కట్టిండో లోక్సభ, రాజ్యసభలో 888 సీట్లు పెట్టిండు. లోక్సభలో 350 సీట్లు రాజ్యసభలో పెట్టిండు. కాబట్టి ఆల్రెడీ మోడీ గారి బ్రెయిన్లో అది ఉన్నది, ఫిక్స్ అయిపోయింది. ఇదే అండి. ఇంకా మీరు అడిగింది రెండోది ఏది, జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు ఆల్రెడీ బిల్లు పార్లమెంట్లో పెట్టిండ్రు. ఇప్పుడు పెట్టినటువంటి బిల్లులో ఏం చెప్పిందంటే 29, ఇప్పుడు 29 లోపట్టే పాస్ చేస్తారు మోడీ గారు బిల్లును. 29 నుండి అమల్లోకి వస్తుంది చట్టం. ఎట్లా వస్తుంది అప్పటి వరకు నా దృష్టిలో చట్టం, ఇప్పుడు బిల్లులో ఏం చెప్పినంటే 29 నుండి 34 వరకు జరిగేటువంటి శాసనసభ ఎన్నికలన్నీ కూడా కాల పరిమితి 34 వరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 29 ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి. తర్వాత ఒక 6 మాసాలకి మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతాయి. ఏది ఇప్పుడు మన మహారాష్ట్ర అసెంబ్లీ అయినాయి కదా, అది 29 అక్టోబర్ వరకు ఉంటుంది దాని కాల పరిమితి. వాళ్ళకి ఏం చెప్తారు, మళ్ళీ ఈ 34 అక్టోబర్ వరకు అని చెప్పరు, 34 ఏప్రిల్ వరకే దాని కాల పరిమితి పెడతారు. అంటే 4 సంవత్సరాలు 6 నెలలే దాని అసెంబ్లీది. అట్లే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా మిగిలిన వాటికి అన్నిటి తీసుకెళ్ళి 34లో కల్పిస్తారు. తర్వాత ఇప్పుడు 29లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మన అసెంబ్లీ ఎన్నికలు 28లో 29లో జరుగుతాయని చెప్పాడు. ఆయనకి ఎవరు హింట్ ఇస్తారని చెప్పిండు. ఆ మాట నా దృష్టిలో కూడా అది ఉంది, నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. 28 చివరి 6 నెలలు జరిగేటువంటి ఎన్నికలు 3-4 అసెంబ్లీలే, అవన్నీ తీసుకెళ్ళి 29కి పెడతారు. 29లో జరిగే 6 నెలల తర్వాత జరిగే మహారాష్ట్ర లాంటి ఎన్నికలు తీసుకొచ్చేసేసి 29లో పెడతారు. కాబట్టి 29 పార్లమెంట్ ఎన్నికలు మినీ జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మినీ అంటే దాదాపు 14-15 రాష్ట్రాలతో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇంకా 34లో మాత్రం అన్ని శాసనసభలు దాన్ని కలిపేస్తారు. ఇది ఇప్పుడు బిల్లు పెట్టినది చదివి చెప్తున్నాను, ఇది నా సొంత కవిత్వం కాదు. ఇప్పుడైతే పార్లమెంట్లో బిల్లు పెట్టారు, దాని మీద ఒక కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి వాళ్ళు తిరుగుతున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ బిల్లును చదివినా కాబట్టి చెప్తున్నాను. Yes, sir. Thank you, sir. Thank you.